ఈరోజు మనం ఇంటర్లింక్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ అని కొట్టి అది నొక్కినాక ఓపెన్ అని నొక్కాల. ఓపెన్ అయినాక మనకి అక్కడ అలో అనే సింబల్ ఉంది కదా, అలో అనే సింబల్ మీద నొక్కాల. నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ కనపడుతుంది కదా, ఆ యారో మార్క్ గెట్ స్టార్టెడ్ నవ్ అని ఉంది. గెట్ స్టార్టెడ్ నవ్ అని దాన్ని నొక్కాల. నెక్స్ట్ కింద లాగిన్ సైన్ అప్ అని ఉంది. సైన్ అప్ అనే దాన్ని మనము నొక్కాలి. ఆ తర్వాత కింద మన ఇక్కడ రౌండ్గా బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా, వాటిని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నాక మనకి రిఫరల్ ఐడి వస్తుంది మనది ఇంటర్లింక్. దాన్ని నొక్కి కింద తర్వాత మనకి యువర్ ఎంటర్ పాస్కోడ్ అని 6 అంకెలు అనేది వస్తుంది. అది మనం పెట్టుకోవాలి. మీకు నచ్చింది సీక్రెట్ పాస్వర్డ్ అనేది మీరు గుర్తుండేది పెట్టుకోండి. మీకు నచ్చింది అంకెలు నెంబర్స్ అని పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక నెక్స్ట్ కంటిన్యూ నొక్కాలి. మళ్ళీ రీఎంటర్ యువర్ పాస్వర్డ్ ఉంటుంది. సేమ్ ఇందాక ముందు కొట్టిందే మళ్ళీ రీటైప్ కొట్టండి. రీటైప్ కొట్టాక సైన్ అప్ అని ఉంది కదా, కింద సైన్ అప్ కొట్టండి. సైన్ అప్ కొట్టాక కింద ఇక్కడ మనకి గూగుల్, టెలిగ్రామ్, ఫేస్బుక్ దీనికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. వీటిల్లో మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. గూగుల్తో సైన్ అప్ అవుతే గూగుల్ అని టైప్ కొట్టాక ఇక్కడ మీకు రౌండ్ తిరుగుతుంది. అది సైన్ అప్ అవ్వడానికి కొద్దిగా టైం అవుతుంది. ఇప్పుడు మనకి ఈమెయిల్ వచ్చినాయి. ఈ ఈమెయిల్లో ఏ ఈమెయిల్తో మీరు సైన్ అప్ అవుతారో ఆ ఈమెయిల్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక మీకు కొద్దిసేపటికి సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ సక్సెస్ ఓకే అని కొట్టండి. ఇక్కడ ఓకే అని నొక్కాక ఇక్కడ మీకు లాగిన్ ఐడి ఇందాక చేసింది ఉంటుంది, దాన్ని ఇక్కడ కొట్టాక ఇక్కడ సైన్ అప్ అని వచ్చిద్ది. లాగిన్ కొట్టేది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఎంటర్ పాస్వర్డ్ కొట్టాక లాగిన్ విత్ ఈ గూగుల్, లేకపోతే లాగిన్ విత్ ఈమెయిల్ మీరు ఏది తీసుకుంటుంది. లాగిన్ విత్ గూగుల్, చూస్ యువర్ ఈమెయిల్. ఇందాక మనం చెప్పినట్టు సేమ్ ఇందాక ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని ఎల్లో కలర్లో కనపడుతుంది రౌండ్ బాక్స్. ఆ రౌండ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి మైన్ ఐటీఎల్జీ అని కింద బ్లూ కలర్ దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి 20 పాయింట్స్ అనేవి మనకి క్లెయిమ్డ్ అని వస్తుంది. డన్ అని ఉండేది. మైనింగ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. డన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన రౌండ్ కలర్లో కనబడుతుంది బొమ్మ గుర్తు ప్రొఫైలు, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి రిఫరల్ లింక్ అని ఉంది చూడండి, ఇక్కడ రిఫరల్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇంటూ మార్క్ అని ఉంటుంది కదా, ఇంటూ మార్క్ అని కొట్టండి. ఇప్పుడు మనకి ఇక్కడ రిఫరల్ లింక్ అని కింద కనపడుతుంది. రిఫరల్ ఇంటర్లింక్ ఐడి రిఫరల్ లింక్ అని ఇక్కడ పైన హ్యూమన్ హ్యాష్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మన రిఫరల్ ఐడి నువ్వు ఎవరి కింద జాయిన్ అవుతుందో ఆ రిఫరల్ ఐడి వచ్చేసి మనకి ఇక్కడ రిఫరల్ ఐడి వచ్చి ఇక్కడ నేను హోమ్ పేజీలో ఇచ్చాను చూడండి, కోడ్ అని అది కొట్టండి. 153058384401 అది రిఫరల్ ఐడి, రిఫరల్ కోడ్ కొట్టి అక్కడ సబ్మిట్ కొట్టండి. రిఫరల్ ఐడి ఖచ్చితంగా మర్చిపోకుండా చూసుకొని నిదానం కొట్టండి. సబ్మిట్ అనేది అక్కడ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ కొట్టాక సక్సెస్ఫుల్లీ మైనింగ్ స్టార్ట్ ఎలిజిబుల్ వస్తుంది. ఇప్పుడు వెరిఫై యువర్ రివార్డ్స్, వెరిఫై అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయాలి. వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ వెరిఫై అనే ఆప్షన్ చూపిస్తే మన క్లెయిమ్ రివార్డ్స్ వస్తాయి. ఇక్కడ పైన యూజింగ్ టాలో పేజ్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫేసు ఆ రౌండ్ సింబల్లో కరెక్ట్గా ఇవ్వండి, అటు ఇటు గ్యాప్ లేకుండా.